సో రిజల్ట్స్ మీద అన్ని పార్టీలు కూడా చాలా ధీమాగా ఉన్నాయి. మేము గెలుస్తూ ఉంటూ కూడా వాళ్ళ ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఫ్యామిలీ టూర్స్ అంటూ కూడా అందరూ బయటికి వెళ్తూ ఉన్నారు. కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా మళ్ళీ వచ్చి కౌంటింగ్ సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరు గెలుస్తున్నారు 24కి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో 9వ తారీఖున విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని, అదేవిధంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఆ డీటెయిల్స్ మనతో చెప్పడానికి మైనారిటీ సీనియర్ నాయకులు భాష ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఏం చెప్తారు? ఎందుకంటే మైనారిటీలందరూ కూడా 2014లో చంద్రబాబు కొంచెం సపోర్ట్గా ఉన్నప్పటికీ 2019లో పూర్తిగా దూరం అయ్యారనేది ఎన్నికల పోలింగ్ బట్టి, అప్పుడు వచ్చే సీట్లు బట్టి అర్థమైంది. ఈసారి మైనారిటీలందరూ ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని ఏం చెప్తారు? మనమే కదండి, యావత్ రాష్ట్ర మైనారిటీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేయాలి అని యావత్తు ముస్లిం మైనారిటీలందరూ కూడా కోరుకుంటున్నారు సార్. ఎందుకంటారు? అంటే ఇప్పుడు ముస్లిం మైనార్టీలు పక్షపాతి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత చంద్రబాబు నాయుడు హయాంలో రాజకీయంగా కూడా మమ్మల్ని ఎక్కడా కూడా గుర్తించలేదు సార్. మీ అందరికీ ఒకసారి ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్లు ఒకసారి మనం చూసుకున్నట్లయితే రాజకీయంగా కూడా ముస్లిం మైనార్టీలు ఉన్నారని గుర్తించలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎంలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే చైర్పర్సన్లు ఇచ్చి ముస్లింలు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మమ్మల్ని రాజకీయంగా గుర్తించారు సార్. యావత్తు ముస్లింలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం సార్. ఇప్పటికీ కూడా ఎప్పటికీ ఉన్నాం సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈసారి నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను, ఇంకా మీకు గతంలో కన్నా బాగా చూస్తాను అంటున్నారు కదా, ఆయన ఎందుకు నమ్మట్లేదు? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యత్యాసం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తారో, అవుతుందో లేదో ఆయన క్యాలిక్యులేట్ చేసి ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తారు సార్. మనందరికీ తెలిసిన విషయమే, గతంలో డోక్రా రుణమాఫీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేను అన్నారు, అయిపోయింది. చంద్రబాబు నేను చేస్తాను అన్నాడు, అంటే చేశాడా? లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతేనే చెప్తారు, ఆయన చెప్పింది చేస్తారు, చేసిందే చెప్తారు సార్. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మైనారిటీలు ఎందుకు కోరుకుంటున్నాం అంటే, ఆయన మైనారిటీలకి ఇప్పుడు మనం పథకాలు చూసుకున్నట్లయితే ఒక దుల్హన్ పథకం కానీ, అలాగే మిగతా ముస్లిమ్స్కి జగనన్న వసతి, జగనన్న దూర విద్యా దీవెన కానీ, అలాగే ముఖ్యంగా మైనారిటీల కోసం చెప్తున్నానండి. అంటే అందరికీ ఆయన జగనన్న విద్యా దీవెన ప్రకటించారు, కానీ మైనారిటీల విషయానికి వచ్చి అలాగే మన మసీదుల మరమ్మతులకు కానీ ఇలా చాలా వరకు కూడా ముస్లిం మైనారిటీలకు ఆయన ఎప్పుడు అండగా ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ప్రధానంగా తీసుకోవచ్చు, దళితులు, ముస్లింలు ప్రధానంగా ఎవరి వైపు ఉంటే వాళ్ళ అధికారం వస్తుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులుగా అభిప్రాయపడుతున్న తరుణంలో ఎటు మొగ్గు చూపారు ప్రధానంగా? యాక్చువల్గా గత ప్రభుత్వాలు అయితే ముస్లిం మైనార్టీలని అలాగే దళితుల్ని ఒక ఓటు బ్యాంక్గానే చూశారు, ఎప్పటికి కూడా గుర్తించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని, మైనార్టీలని ఆయన గుర్తించారంటే ప్రతి విషయంలో కూడా గుర్తించారు. ఈరోజు నేను గంటాపదంగా ఒకటే చెప్తున్నానండి, మీ మీడియా సమావేశంగా బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీలు అందరూ కూడా 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారండి. ఈసారి గెలుస్తారంటారా జగన్ గారు? పక్కా గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడుతుంది. 9వ తారీఖున ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, టైము డేటు కూడా ఫిక్స్ చేశారు. ఈరోజు ఒక వైసీపీ చాలా నూతన ఉత్సాహం ఉంది, అదేవిధంగా టీడీపీ కూడా 9వ తారీఖునే ప్రకటించింది, అమరావతిలో ప్రకటించింది. ప్రజలు ఏది నమ్ముతారంటారు, ఎటువైపు ఉంటారు? ఇప్పటి వరకు మీరందరికీ తెలిసిన విషయమే, ఎగ్జిట్ పోల్స్ విన్నాం. కానీ ఏదైతే ముఖ్యమంత్రి నేను పలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆ టైము డేటు ఫిక్స్ చేయడం ఈ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి. అంత పక్కాగా నేను వస్తాను, నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఎవరైనా చెప్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఈయన్ని చూసి వాళ్ళేదో మళ్ళీ మేము వస్తామని ఒక ఏదో చెప్పాలి కదా, మీడియాలో రావాలి కదా అని చెప్తున్నారు తప్ప, రేపు ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడవుతుందండి. సో ఈసారి కూటమి వచ్చింది కదా, ప్రధానంగా బీజేపీ కలవడం కూడా ఒక యాంటీ అనుకోవచ్చా తెలుగుదేశం? తప్పకుండా అండి, వంద. ఎందుకంటే మనం బీజేపీ నాయకులు మన బహిరంగ సభల్లో వాళ్ళు చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తాం. ముస్లింల మీద జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వల్ల, అందుకే ఇక్కడ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ బీజేపీ కూటమి ఏర్పడిందో 100కి 100% ముస్లింలు యాంటీ అనండి. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఇబ్బందులు గురి చేసే ప్రభుత్వాన్ని అయితే ఎవరు కూడా కోరుకోరు కదండి. ఇప్పుడు ఇబ్బంది గురి చేస్తారు, అవి మనకి సిఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అని ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చి ముస్లింని చాలా ఇబ్బందులు గురి చేస్తారనేది ఉంది. కాబట్టే ఈరోజు ఒక విశాఖపట్నం విషయం చెప్పట్లేదండి, ఒక ఉత్తర నియోజకవర్గం చెప్పట్లేదండి. నేను చెప్పే విషయం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ముస్లింలు అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, ఎప్పుడు కూడా ఉంటారండి. బీజేపీ ఉండడం అనేది
టీడీపీ స్వయంకృత అపరాధం అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఒక విషయం ఈరోజు చెప్తే మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పూర్తిగా వైదొలగించాలని ఒక దురుద్దేశంతో కూటమి ఏర్పడింది. ఈ కూటమికి ఒక ముస్లింలే కదండి, మైనారిటీలు మనం గతంలో పక్క రాష్ట్రాల్లో చూసాం, క్రిస్టియన్స్ మీద మణిపూర్ అల్లాళ్ళు చూసాం. అంటే దానికి కారణం ఏంటని చూసుకుంటే మన బీజేపీ ప్రభుత్వం మనకి మైనారిటీలు కానీ మరి మిగతా వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో కూటమికి ముస్లింలు అందరూ కూడా వ్యతిరేకం ఉండాలి. టీడీపీ వాదన ఒకటి ఉంది, గతం కన్నా ఈసారి ముస్లింలు కానివ్వండి, మైనారిటీ కానీ మళ్ళీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మాకే ఓటేశారు, మేమే గెలుస్తున్నాం అంటూ కూడా టీడీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అది ఒప్పుకుంటారా? లేదండి, అది తప్పకుండా నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా చేసాం. గ్రౌండ్ ప్రజలు ఎలా ఉన్నారు, మైనారిటీలు ఎలా ఉన్నారు, మరి సోషల్ మీడియాలో ఏదైనా అవుతున్నారు, ప్రతి ఒక్క ముస్లింల గళం కూడా వింటున్నాం. మరి ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే కలిసిందో ముస్లింలందరూ కూడా ఇంకా మిగతా కనీసం ఒక 80% సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 20% సపోజ్ టీడీపీకి సపోర్ట్ చేయాలని ఉన్నా సరే బీజేపీ ప్రభుత్వంతో ఎప్పుడైతే వీళ్ళు కూటమికి ఏర్పడ్డారో మొత్తం కూడా యాంటీ అయిపోయిందండి. 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ముస్లింలు ఉన్నారు. ఈ ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు చూడండి, ముస్లింలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. సో అది భాష చెప్తుందని బట్టి కూడా ఖచ్చితంగా 2024లో మైనారిటీ ముస్లిం సోదరులు కానివ్వండి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి తీరుతామంటూ కూడా ఖచ్చితంగా ఏదైతే బీజేపీతో టీడీపీ కలిసిందో అది పూర్తిగా ఏదైతే కాస్త కూస్త కొంచెం టీడీపీ సింపథైజర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు టీడీపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా వైసీపీకే ఓటేశారు. కాబట్టి చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి నేను పలానా రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అంటూ కూడా అంత కాన్ఫిడెంట్ ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేయడం నిజంగా వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిందంటూ కూడా ఈరోజు మన మైరామెడికి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మోషేతో ఉదయం మైరామెడి విశాఖపట్నం నుంచి.